అందరికీ నమస్కారం. నేను మీ కొండా రాజీవ్ గాంధీని మాట్లాడుతున్నాను. మన మాన్య ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు 4వ తారీఖున భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్‌లో మొదటి ఫ్లైట్ దిగబోతా ఉంది. అది మొత్తం నా కష్టం, నా కృషి, నా ప్రతిభకు తార్కాణం, నా అంతట మగోడు లేడు అన్న చందంగా ప్రచార ఆర్భాటాలకు తెరలేపుతూ మీటింగుల్లో మాట్లాడడం చూస్తా ఉంటే నవ్వొస్తా ఉంది. వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు గారని ఆ రకంగా ఉన్నాయి ఈయన మాటలు. చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 16 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఆయన చేసిన ప్రయాణంలో ఆయన మదిలో పుట్టినటువంటి ఒక ఆలోచన ఒక పథకమై ప్రజలకు చేరువైందని కానీ ఆయనే శంకుస్థాపన చేసి ఆయనే ప్రారంభోత్సవం చేసినటువంటి ఒక కార్యక్రమం కానీ ఏదైనా ఉంది అంటే శూన్యం. ఆయన ఎంటైర్ పొలిటికల్ హిస్టరీలో ఎవరిదో పక్కోడిది కాపీ క్యాట్ చేయటం, లేకపోతే ఇంకోటి ఎవరిదో క్రెడిట్ చోరీ చేయటం, ఎవరో శంకుస్థాపన చేసి పూర్తి చేసే ప్రాజెక్టుకు వచ్చి నిలబడి ఫోటో నిలబడి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేసి తన ఖాతాలో వేసుకోవటం, లేదు అంటే ఎవరో శంకుస్థాపన చేసి ఆల్మోస్ట్ దగ్గర వరకు వచ్చిందని కూడా నేనే తీసుకొచ్చాను, నా ఆలోచనలు ఇంప్లిమెంట్ చేశారని చెప్పి బయటకు వచ్చి మాట్లాడటం, ఇదంతా చాలా అలవాటు అయిపోయింది ఆయనకి. నేను కొన్ని అంశాలు క్లుప్తంగా మీ ముందు చెప్తాను. చంద్రబాబు నాయుడు గారి జీవితంలో చెప్పుకున్నటువంటి సైబరాబాద్ సిటీ, ఆ సైబర్ టవర్స్ ఎస్పెషలీ దానికి నేనే చేశాను అంటాడు. కానీ అది నేను జనార్దన్ రెడ్డి గారు 1991లో ఆయన చేశారు. ఆయన రాజీవ్ గాంధీ గారు వీళ్ళందరి యొక్క ఆలోచనలు ఒక ఆకృతి చేరేటప్పటికి ఈయన వచ్చి 98లో దాన్ని ఓపెన్ చేసి ఇగో ఇది నా ఖాతా అంటాడు. అలా ఉంటుంది పరిస్థితి. ఇకపోతే పోనీ పోలవరం ప్రాజెక్టు మాట్లాడితే పోలవరం సోమవారం అను, పోలవరం నేనే చేశాను, నేను అపర భగీరథుడిని. అసలు అపర భగీరథుడు ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పోలవరానికి 2005లో శంకుస్థాపన చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పోలవరానికి ఉన్నటువంటి అన్ని అడ్డంకుల్ని తొలగించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పోలవరానికి అన్ని అనుమతులను తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు. కానీ ఆయనకి చెప్పుకోవడం రాలేదు, చేసి చెప్పుకోలేకపోయాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చేయకుండానే ప్రచారాలు చేసుకోగలిగినోడే చంద్రబాబు నాయుడు గారని అర్థం అవుతా ఉంది. ఇకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్కి వద్దాం. ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి 2015, 2016లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం దగ్గర పెట్టాలి, ప్రపోజల్స్ సిద్ధం అవుతా ఉన్నాయని చెప్పి పత్రికల్లో కుంకాలు వార్తా కథనాలు అప్పుడు రాయించారు. అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఈ వార్తా కథనాలు వచ్చినప్పుడు. అదే సమయంలో అమరావతిలో కూడా 2015-16 మధ్యలోనే అమరావతిలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పి కూడా కుంకాలు జాతి మీడియాలో కాదు, జాతీయ మీడియా లాంటి టైమ్స్ నౌ పత్రికలు కూడా ప్రభుత్వం ఇలాగో ప్రపోజల్స్ తయారు చేస్తుంది, సిఆర్డీకి ల్యాండ్ ఎక్విజిషన్ చేయమని చెప్పింది, ఇంకేముంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేస్తుందని చెప్పి 2015లోనే 15-16 మధ్యలోనే ఈ రెండు ప్రకటనలు కూడా. కానీ వాస్తవం ఏంటంటే 2019 ఫిబ్రవరి 14న జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి? 2019 ఏప్రిల్ 11న. అంటే పట్టుమని ఎలక్షన్కి 2 నెలలు ముందు అంటే 2 నెలల కన్నా తక్కువ ఉన్నప్పుడే వచ్చి తూతూ మంత్రంగా ఓ శిలాఫలకం రాయేసి వెళ్ళిపోయాడు ఈయన. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్కి చేసింది శూన్యం. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ల్యాండ్ క్లియరెన్స్లు తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, ల్యాండ్ డిస్ప్యూట్స్ సెటిల్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ ఆగిపోవాలని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటిలోని, సుప్రీంకోర్టులోని, హైకోర్టులోని అనేక కేసులు వేస్తే ఆ యొక్క చిక్కుముళ్ళన్నీ విప్పదీసి ఆయన 2023 మేలో 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దానికి శంకుస్థాపన చేసి నవంబర్ 1, 2023 నుండి కూడా యాక్చువల్ సివిల్ వర్క్ స్టార్ట్ అయ్యి 2026కి ఎయిర్పోర్ట్ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి శంకుస్థాపన చేసి నాడే ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మాటలు చెప్పే ముఖ్యమంత్రి కాదు, చేతల్లో నిరూపించే ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఈ రోజు 2026 జనవరి 4వ తారీఖున ఫస్ట్ ఫ్లైట్ దిగబోతుందంటే దట్ క్రెడిట్ గోస్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు అక్కడ భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి గారి కష్టానికి, శ్రమకి ప్రతిఫలం అయితే ప్రచారాలకు ప్రతిఫలం మాత్రం చంద్రబాబు నాయుడు గారిది. కష్టం జగన్మోహన్ రెడ్డి గారిది, ప్రచారం చంద్రబాబు నాయుడు గారిది. మరి నేను అడుగుదలుచుకున్నా, వచ్చినటువంటి ఈ ఒక్క ఏడాదిలో ఇదంతా చేసేసిన, లేదా 2015-16 నుండి ఇదంతా చేసేసిన, మరి అప్పుడే ప్రకటించినటువంటి అమరావతి ఎయిర్పోర్ట్ ఎందుకు కట్టలేకపోయారు? ఇదే 2015-16లో అమరావతిని ప్రకటించారు, భోగాపురాన్ని ప్రకటించారు. 2019 శంకుస్థాపన చేసి పక్కకి వెళ్ళిపోయారు, అమరావతికి అది కూడా చేయలేదు. ఇక్కడ వాస్తవంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ మొత్తం అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు 15-16 అయితే 19లో అమరావతి ఎయిర్పోర్ట్ మీరు ఎందుకు శంకుస్థాపన చేయలేదు? అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద ఎందుకు ముందుకు వెళ్ళలేదు? అంటే అమరావతి ఎయిర్పోర్ట్ అయినా మీరు పనిచేయరు, భోగాపురం ఎయిర్పోర్ట్ అయినా చంద్రబాబు పనిచేయరు. పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారు, క్రెడిట్ చోరీ చేసేది మాత్రం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్తా ఉన్నా.